హాయ్ హలో అందరికీ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. అయితే ఈరోజు మనం తెలంగాణ స్టైల్లో సర్వపిండి ఎలా తయారు చేసుకుందామో చూసేద్దామా. అయితే ముందుగా మనం ఒక తట్టె లాంటిది తీసుకోవాలన్నమాట. తీసుకొని అందులోకి మనం బియ్యం పిండి అయితే వేసుకోవాలి. మంచిగా సన్నంగా పట్టించుకోవాలి బియ్యం పిండి. మంచిగా జల్లెడైతే పట్టుకొని తీసుకోవాలన్నమాట. ఎంతమందికి మనం పెట్టుకుంటున్నాం అనేది చూసుకోవాలి. ఒక 4 మెంబర్స్ వరకే అయితే ఒక 4 కప్స్ అట్లా తీసుకోవాలి పిండి. తర్వాత మంచిగా జీలకర్ర అయితే వేసేసుకోవాలి అందులోకి. చూస్తున్నారు కదా, జీలకర్ర అయితే వేసేసుకొని నెక్స్ట్ మనం మసాలా వేసుకుందాం. మసాలా అంటే మనం ఇంట్లో ప్రిపేర్ చేసుకుంటాం కదా, ధనియాల పొడి అన్నీ వేసి ఓల్ గరం మసాలా అన్నమాట. మసాలా అయితే వేసేసుకోవాలి. తర్వాత మనం కారం వేసుకుందాం. కారం ఇక్కడ ఇంట్లో పట్టించిన కారం అన్నమాట, అందుకనే రెడ్గా ఉంది. అండ్ తెలంగాణలో కారం ఎక్కువ తింటాము, అందుకని చెప్పి సో కారం అయితే మేము కొంచెం ఎక్కువ వేసుకుంటాం. మీకు మీ రుచికి తగ్గట్టు మీరు కారం అయితే వేసుకోండి. తర్వాత ఆనియన్స్ వేసుకోవాలి. ఆనియన్స్ మంచిగా పొడవులా కట్ చేసుకొని వేసుకుంటున్నాను నేను. ఒక ఆనియన్ అయితే సరిపోతుంది. మంచిగా సాల్ట్ అయితే వేసేసుకొని కొన్నిగా నీళ్ళని పోసుకుంటూ వాటర్ అయితే వేసుకుంటూ మంచిగా కలుపుకోవాలి. తర్వాత కరివేపాకు అయితే వేసుకోవాలి. తర్వాత అల్లం వెల్లుల్లి పేస్ట్ అన్నమాట. మంచిగా దాన్ని దంచుకోవాలన్నమాట. నేనైతే ఇక్కడ మిక్సీ పట్టలేదు, మంచిగా రోటిలో దంచాను అనమాట. దంచి మంచిగా వేసుకోవాలి అందులో. తర్వాత నువ్వులు వేసుకోవాలి. నువ్వులు వేసుకున్నట్టయితే మనకు టేస్ట్ అయితే చాలా బాగుంటుంది అన్నట్టు. సర్వపిండి చాలా మంచి టేస్ట్ వస్తుంది మనకు, తిన్నప్పుడు మనకి నోటిలో తగులుతూ మంచిగా వస్తుంది అన్నట్టు టేస్ట్. అండ్ పల్లీలు కూడా వేసుకుంటారు. ఇందులో పల్లీలు వేసుకొని వాటర్ పోసుకుంటూ కలుపుకోవాలి. లేదా మనం పల్లీలు తర్వాత అయినా పైన మనం చేసిన తర్వాత దానిపైన వేసుకోవచ్చు. నేను చూపిస్తాను. సో కన్సిస్టెన్సీ అయితే చూస్తున్నారు కదా, ఈ విధంగా అయితే కలుపుకోవాలి మంచిగా. ఎంత మంచిగా కలిపితే అంత మంచిగా మనకి గిన్నెకి మంచిగా పెట్టడానికి వస్తుంది. అండ్ తీసేటప్పుడు కూడా మంచిగా వస్తుంది అన్నట్టు. సో ఇట్లా అయితే నేను నలుగురికి సరిపోయేలాగా ఇట్లా పెట్టేసుకున్నాను. అండ్ కన్సిస్టెన్సీ కొంచెం జారుగానే కలుపుకున్నా, ఎందుకంటే గట్టిగా కలిపినట్టయితే మనకు ఏదో ఇట్లా రొట్టెలా ఇట్లా గట్టిగా అయిపోతుంది. సో కొంచెం క్రిస్పీగా, కొంచెం మెత్తగా, కొంచెం చాలా బాగుండాలంటే కన్సిస్టెన్సీ కొంచెం జారుగానే ఉండాలి. సో మంచిగా ఆయిల్ అయితే వేసేసుకోవాలి. మనకి ఇది సర్వపిండి గిన్నె అని అంటారు, మనకు బయట దొరుకుతుంది. సో ఇందులో మంచిగా మనకి మందంగా ఉండే పాత్ర మాత్రమే తీసుకోవాలి. మందంగా ఉండే గిన్నె తీసుకొని మంచిగా ఆయిల్ అయితే వేసేసుకొని చుట్టూరుగా రాసేసుకొని ఇట్లా మంచిగా గిన్నెకి ఒత్తుకోవాలన్నమాట. మంచిగా గిన్నెకి అయితే ప్రెస్ చేసుకోవాలి. అండ్ తర్వాత మంచిగా ఇట్లా మధ్యలో హోల్స్ అయితే పెట్టేసుకోవాలి. అందులో కొంచెం ఆయిల్ కూడా వేసుకోవచ్చు. అండ్ తర్వాత మనం పల్లీలు అయితే మీద నుంచి పెట్టుకోవచ్చు అన్నట్టు. ఒకవేళ పల్లీలు ఇష్టం లేకపోతే స్కిప్ చేయండి. సో చూస్తున్నారు కదా, నేను పల్లీలు ఇట్లా పెడుతున్నాను, పైన వేస్తున్నాను అన్నమాట. ఎందుకంటే మనం కలిపినప్పుడు వేస్తే మనకు పైన కనిపించవు కదా, అందుకని చెప్పి ఇట్లా వేస్తున్నా. అండ్ నువ్వులు కూడా పైన నుంచి మనం చల్లుకోవచ్చు. ఇదంతా పెట్టిన తర్వాత ఇప్పుడు ఈ టైంలో మనం నువ్వులు కూడా మంచిగా మీద నుంచి చల్లుకొని వేసుకోవచ్చు అన్నట్టు. మనకు కాలిన తర్వాత మంచిగా నువ్వులు మస్తు కనిపిస్తాయి మీద. అండ్ మనకు క్రిస్పీగా అనిపిస్తుంది. అండ్ మనకి ఇక్కడ హోల్స్ ఉన్నాయి కదా, అందులో నుంచి మనకు పిండి అనేది మనకు కాలిందా కాలలేదా అని తెలిసిపోతుంది. అండ్ ఆయిల్ వేస్తే అందులో మంచిగా క్రిస్పీగా అవుతుంది ఆ ప్లేస్లో. అందుకని చెప్పి ఇట్లా చేసుకుంటాం అన్నట్టు. మన తెలంగాణలో మంచిగా స్పైసీగా చేసుకుంటాం. మీకు కారం ఎక్కువ అనిపిస్తే కొంచెం తక్కువ చేసి చేసుకోండి, లేదా పచ్చిమిర్చి వేసుకొని కూడా చేసుకుంటారు కొందరు. పచ్చిమిర్చి మిక్సీ పట్టుకొని చేసుకుంటారు. సో టేస్ట్ అట్లా కూడా బాగానే ఉంటుంది. సో తెలంగాణ సైడ్ ఎక్కువ అయితే కారం వేసి చేసుకుంటారు. మంచిగా ఇట్లా క్యాప్ అయితే పెట్టేసుకోవాలన్నట్టు. లో ఫ్లేమ్లో పెట్టేసి మంచిగా క్యాప్ పెట్టుకోవాలి. మధ్యలో చూసుకుంటూ ఉండాలన్నమాట. ఇట్లా మనకి ఆయిల్ అయితే మంచిగా ఇట్లా దగ్గరకు వచ్చింది కదా, ఆయిల్ మంచిగా హోల్స్ దగ్గరకు వచ్చేసింది, మంచిగా కాలుతుందన్నమాట అది. మంచిగా ఇట్లా మనకు క్రిస్పీగా కాల్చుకోవాలి. ఎంత క్రిస్పీగా కాలిస్తే అంత టేస్ట్ చాలా బాగుంటుంది. సో చూస్తున్నారు కదా, నేనైతే ఫ్లిప్ చేస్తున్నా, నేను మళ్ళీ ఇటువైపు తిప్పుతున్నా. ఎందుకంటే పైన కొంచెం మనకు మెత్తగా ఉన్నా కానీ టేస్ట్ అనేది మనకు మెత్తగా తగులుతుంది నోటికి. అందుకని చెప్పి ఒక్కసారి ఇట్లా ఫ్లిప్ చేసుకొని తర్వాత మళ్ళీ ఇట్లా వేసేసుకుంటే సరిపోతుంది. మనకు సర్వపిండి అయితే రెడీ అయిపోయింది. మన తెలంగాణ స్టైల్ సర్వపిండి మేమైతే ఇట్లా చేసుకుంటాం. మా ఇంట్లో అయితే ఇట్లనే చేసుకుంటాం. మీకు కూడా నచ్చినట్టయితే ఒకసారి ట్రై చేయండి, లైక్ చేయండి, షేర్ చేయండి అండ్ సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.